హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ వర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. మీకు తెలిసిందే, నేను ఈరోజు ఫ్రైడే నేను నా దగ్గర ఉన్న బర్డ్స్ ఒక బ్రీడింగ్ ప్రోగ్రెస్ అని చూపిస్తాను. నేను ఆల్రెడీ కాక్టైల్ చూపించాను, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, బజ్జీ స్పారో, జావా స్పారో, ఫించెస్. నేను అన్ని బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ మీకు చూపించాను. ఈరోజు మీకు బజ్జీస్ బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది చూపిస్తాను. ఇందులో ఒక క్వశ్చన్స్ కూడా అడుగుతాను. ఎవరైనా సరైన సమాధానం ఇచ్చిన వాళ్ళకు నేను 2 pairs బజ్జీస్ అనేది ఫ్రీగా ఇస్తాను. ఇలాగా నేను ముగ్గురికి ఇస్తాను. అంటే సమాధానం చాలా ఈజీ క్వశ్చన్ అనేది. ఇది ఒకవేళ సమాధానం చెప్పిన వాళ్ళకి ఇచ్చిస్తాను. ఇలా ఫస్ట్ కామెంట్ చేసి సమాధానం ఇచ్చిన వాళ్ళకు ఇలా 3 మెంబర్స్కి మొత్తం బజ్జీస్ ఒక పేర్స్ అనేది ఫ్రీగా ఇస్తాను. మొత్తం నేను 6 pairs అనేది ఫ్రీగా ఇస్తాను. ఇలా 3 మెంబర్స్కి ఇస్తాను సరైన సమాధానం ఇచ్చిన వాళ్ళకి. క్వశ్చన్స్ ఇదేనండి. ఒక బజ్జీస్ నేను ఇప్పుడు బిడ్డింగ్ ప్రోగ్రెస్ మీకు చూపిస్తాను. ఎన్ని కుండలలో చిక్స్ ఎన్ని ఉన్నాయి అది మీరు కౌంట్ చేసి నాకు చెప్పాలి. అంటే మీకు ప్రతి కుండ నేను చూపిస్తాను, చిక్స్ కూడా చూపిస్తాను. అందులో ఎన్ని చిక్స్ ఉన్నాయి మొత్తం మీకు తెలిసిందే. నా దగ్గర 60 pairs బజ్జీస్ బిడ్డింగ్ చేస్తున్నాయి. మీకు నేను ఇక్కడ ఉన్న మొత్తం 72 కుండల్స్ మీకు చూపిస్తాను. అందులో మీరు చిక్స్ కౌంట్ చేసి చెప్పాలి నాకు ఎన్ని చిక్స్ అనేది దీనిలో ఉన్నాయి ఇప్పుడు మన వస్తున్న క్లాస్లో. అలాగనే ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ బటన్ నొక్కండి. ఇందులో మీరు బర్డ్స్తో ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి, వాటిని ఎలా కేర్ చేయాలి, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, బ్రీడింగ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతిదీ మీకు చూపిస్తూనే ఉంటాను. మీకు తెలిసిందే, నా బ్యాక్ సైడ్ నా బడ్జెస్ ఒక కాలనీ ఉన్నది. ఇందులో మీకు చూపిస్తాను. ఇంకొకసారి వినండి. క్వశ్చన్స్ ఏంటంటే ఆల్రెడీ ఒక షాడీలో కూడా క్వశ్చన్స్ అడిగాను. ఎన్ని కుండలు ఎగ్స్ ఉన్నాయి, ఎన్ని చిక్స్ ఉన్నాయి. చాలా మంది కామెంట్ చేశారు, కానీ కొందరు ఆ మూతలు పెట్టిన దానిలో కన్ఫ్యూజ్ అయిపోయి సమాధానం సరిగా చెప్పలేదు. అందుకోసం మీకు ఈరోజు మంచి క్వశ్చన్స్ అండి. దీనిలో మీరు ఒకటిగా కౌంట్ చేయాలి. కుండలు మీకు చూపిస్తాను, చాలా సులువుగా మీకు చూపిస్తాను. మెల్లగా కౌంట్ చేసుకోండి. మొత్తం చిక్స్ అనేవి ఎన్ని ఉన్నాయి. ఎగ్స్ని కౌంట్ చేయకండి, పుట్టిగా చిక్స్ని కౌంట్ చేయండి. ఇంకా చనిపోయిన చిక్స్ని కూడా కౌంట్ చేయకూడదు. పుట్టిగా ఉన్న చిక్స్ ఎన్ని ఉన్నాయి అవి మీరు కౌంట్ చేసి చెప్పండి. నేను కూడా చాలా ఒక 3 days తర్వాత నా దగ్గర ఉన్న బర్డ్స్ ఒక బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఊళ్ళో లేకపోవడం వల్ల నేను కూడా చూడలేదు. ఇప్పుడు చూస్తాను మీతో సార్, నేను కూడా బ్రీడింగ్ కూడా చూసుకుంటాను. దానిలో మీకు కూడా చూపిస్తాను ఎన్ని చిక్స్ ఉన్నాయి, ఏమున్నాయి, కుండలలో ఏం జరుగుతుంది అని. ఇప్పుడు మనం పోయినాం నా బర్డ్స్ ఒక కాలనీలో పోయి మీకు చూపిస్తాను. ఇంకా ఒకటి విషయం, ట్రాన్స్పోర్టేషన్ అనేది నా దగ్గర ఉండదు. మీకు గివ్ అవే ఇచ్చేది మీరు స్వయంగా వచ్చి తీసుకోవాలి. లేకపోతే మీరు ఎవరైనా పంపించిన వాళ్ళకి నేను ఈ పేర్స్ అనేది మీకు గెలిచిన వాళ్ళకి ఇచ్చేస్తాను. ఫస్ట్, సెకండ్, థర్డ్ మూడు మెంబర్కి ఇస్తాను సరైన సమాధానం ఇచ్చిన వాళ్ళకి. ఈ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్ సరైన చెప్పిన వాళ్ళకి నెక్స్ట్ ఫ్రైడే వాళ్ళ పేర్లు చెప్తాను. ఎవరు ఈ క్వశ్చన్ ఈ గివ్ అవేలో విన్ అయినారో వాళ్ళ పేరు అనేది నేను నెక్స్ట్ ఫ్రైడేలో మీకు చెప్తాను. ఇప్పుడు మనం పోయిన కాలనీలో మీకు చూపిస్తాను బ్రీడింగ్ ప్రోగ్రెస్. బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపించే ముందు నేను కాక్టైల్ యొక్క చిక్స్ ఆల్రెడీ బుక్ అయిపోయి ఉన్నాయి అని చెప్పాను. అది ఎవరికి ఇచ్చాను ఈరోజు మీకు చూపిస్తాను చూడండి. ఇదే మొత్తం 9 కాక్టైల్ యొక్క చిక్స్ అనేవి నేను ఇచ్చేసాను శ్రీనివాస్ అన్నకి. శ్రీనివాస్ అన్న మంచిర్యాలకి వెళ్ళి వచ్చిండ్రు. ఇప్పటిదాకా నా దగ్గర 3 times వచ్చి వాళ్ళు బర్డ్స్ అనేవి తీసుకొని పోయినరు. ఇప్పుడు వాళ్ళకు నేను ఒకటి అల్బినో మరియు ఒకటి గ్రే జావా స్పారో బ్రీడింగ్ పేరు కూడా ఇవ్వడం జరిగింది చూడండి. శ్రీనివాస్ అన్న మా పెద్దన్న లాంటి చాలాసారి నా దగ్గర వచ్చి బర్డ్స్ అనేవి తీసుకుని పోతుంటారు. ఇప్పుడు చూడండి, శ్రీనివాస్ అన్నతో సహా వచ్చిండ్రు మల్లేష్ అన్న, రమేష్ అన్న. 3 times వీళ్ళు నా దగ్గర వచ్చి బర్డ్స్ అనేవి తీసుకుని ఇప్పుడు మంచిర్యాలకి వెళ్ళి వచ్చి ఇదిగోండి చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి. కాక్టైల్ మొత్తం ఇచ్చేసాను. 2 బ్రీడింగ్ పేరు జావాసి కూడా వాళ్ళకు సెల్ అవుట్ చేసాను చూడండి. ఎప్పుడు చూడండి, మీకు కూడా బర్డ్స్ అనేది కావాలంటే నేను కింద చూడండి మీకు స్క్రీన్ పైన నంబర్ వస్తుంది, దానిపై మీరు మెసేజ్ చేయండి. వాట్సాప్ అంటే చేయకండి. మీకు ఎన్ని పేర్స్ కావాలంటే అన్ని పేర్స్ ఇస్తాను. హ్యాండ్ టైమ్ చిక్స్ కూడా ఇస్తాను. ఎందుకంటే నాకు ఇప్పుడు చాలామంది వాట్సాప్లో మెసేజ్ కూడా చేస్తున్నారు కాక్టైల్ యొక్క హ్యాండ్ టైమ్ చిక్స్ కావాలని. నేను ఆల్రెడీ చెప్పాను బుక్ అయిపోయి ఉన్నాయని. ఈరోజు వాళ్ళకు ఇవ్వడం కూడా జరిగింది మొత్తం కాక్టైల్ చిక్స్ అనేవి. మీకు వేరే ఏవే చిక్స్ కావాలంటే ఇంకా ఇస్తాను. ఇంకా బిడ్డింగ్ కాక్టైల్ చేస్తున్నాయి. బజ్జీస్ కానివ్వండి, ఆఫ్రికన్ జావా ఫించెస్ కానివ్వండి, ఇంకా కాక్టైల్ ఇంకా బిడ్డింగ్ చేస్తున్నాయి, వాళ్ళకు ఇచ్చేస్తాను. ఈరోజు నా దగ్గర ఉన్న బజ్జీస్కి సీడ్ మిక్స్ వేసాను. ఎందుకంటే 2 days నేను కూడా లేకపోవడం వల్ల వాళ్ళకి సాఫ్ట్వేర్ ఏమి తయారు చేయలేదు. సీడ్ మిక్స్ ఇచ్చాను నా దగ్గర ఉన్న బర్డ్స్కి. ఇంకా ఇప్పుడు బ్రీడింగ్ కూడా చూపిస్తాను. నేను కూడా చూస్తాను ఎన్ని కుండలు ఉన్నాయి. ఇంకోసారి మీకు చూపిస్తాను. మీరు ఉట్టిగా చిక్స్ అనేవి కౌంట్ చేయాలి. మొత్తం కుండలో ఎన్ని చిక్స్ ఉన్నాయి అది సరైన సమాధానం ఇచ్చిన వాళ్ళకి 3 మెంబర్స్కి అనేది నేను ఇస్తానండి. 2 pairs మొత్తం 6 pairs అనేవి నేను ఫ్రీగా ఇచ్చేస్తాను. మంచి కలర్ చిక్స్ కూడా ఉన్నాయి నా దగ్గర చూడండి. ఎంత మంచి కలర్ చిక్స్ వస్తున్నాయి. ఈ చిక్స్ని మీకు ఇచ్చేస్తాను. మీరు కౌంట్ చేసి నాకు చెప్పేయాలి మొత్తం
ఇది వీడియోలో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసి మీరు మొత్తం కౌంట్ చేసుకొని నాకు చెప్పండి. స్వయంగా మీరు కూడా వచ్చి తీసుకోపోవచ్చు. మీకు నచ్చిన బర్డ్స్ నేను ఇచ్చేస్తాను. ఎందుకంటే మీకు తెలిసిందే నా దగ్గర చాలా మంచి మంచి కలర్స్లో బర్డ్స్ ఉన్నాయి. దాని చిక్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్లో వస్తున్నాయి. ఇందులో కొన్ని ర్యాంబో చిక్స్ కూడా వస్తున్నాయి, అది కూడా మీకు చూపిస్తాను. ర్యాంబో బర్డ్స్ ఒక ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ చిక్స్ కూడా ఒకవేళ మీరు గెలిచిన తర్వాత మీరు ఇక్కడ వచ్చితే మీకు ఆ చిక్స్ కూడా కావాలంటే నేను అది కూడా మీకు ఇచ్చేస్తాను. కానీ మీ సమాధానం సరిగా చెప్పిన వాళ్ళకి ఇది అవకాశం. చాలా మంచి వీడియో అండి. ఒకవేళ మీరు మొత్తం చూడండి, మొత్తం మీకు చూపిస్తాను. ఇందులో చూడండి 2 పేర్స్ ఉంచాను. ఎందుకంటే ఇందులో వాటి యొక్క మదర్ ఏం చేస్తుందంటే వాటి చిక్స్ ఒక ఫెదర్స్ని ఫ్లక్కింగ్ చేస్తుంది చూడండి. మొత్తం అది ఫెదర్స్ని ఒక్కొక్క ఫీమేల్ అనేది ఇలాగా ఉంటుంది. అందుకోసం మనం ఫ్లక్కింగ్ అయినప్పుడు అప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి అని దానిపైన వీడియో చేస్తారు. మనం ఈ ఫ్లక్కింగ్ని ఆపవచ్చు, కానీ ఒక్కొక్కసారి మీరు ఎంతైనా ట్రై చేయండి, మన ఫీమేల్ అనేది గుణం అనేది మారదు. అది ఫ్లక్కింగ్ చేసుకునే ఉంటుంది, కానీ ప్రయత్నం చేయాలి. అది ఏమి చేయాలి అనేది మీకు ఒక వీడియోలో చూపిస్తాను. మీరు ఉట్టిగా వీడియోలో కౌంట్ చేయండి బర్డ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి. నేనైతే మీకు చెప్పాను ఇన్ని ఉన్నాయని. మీరే స్వయంగా చూసి కౌంట్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో చాలా స్లోగా చూపిస్తున్నాను, మొత్తం చూపిస్తున్నాను మెల్లమెల్లగా. అది మీరు చూడండి. దీనిలో కూడా చూడండి, ఆల్రెడీ నేను పోయిన వీడియో కూడా చూపించాను. దీనిలో కూడా ఫ్లక్కింగ్ చేస్తుందని. దీనిలో మొత్తం 5 చిక్స్ ఉన్నాయి, కానీ ఫ్లక్కింగ్ చేస్తే పర్వాలేదండి, వాటి యొక్క ఫెదర్స్ అనేవి తర్వాత వచ్చేస్తాయి. దీనిలో కూడా చూడండి, దీనిలో లుటినో ఫీమేల్ ఉన్నది, చాలా మంచి ఫీమేల్. ఇది చిక్స్ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. దీనిలో కూడా చాలా మంచి ఫీమేల్. నా దగ్గర నేను తెచ్చినప్పుడు ఫస్ట్ టైం బ్రీడింగ్ చేసిన ఫీమేల్ అది. దీనిలో కూడా చాలా మంచి చిక్స్ ఉన్నాయి చూడండి. 2 పైడ్లో, ఒకటి క్రిమినలో, ఒకటి వైల్డ్లో కూడా వస్తుంది, ఒకటి బ్లూ కోబాల్ట్లో ఉన్నది. దీనిలో చూడండి 3 బ్లూ కోబాల్ట్లో ఉన్నాయి, 2 క్రిమినోలో వస్తున్నాయి బర్డ్స్ అనేవి. క్రిమినో పైడ్లో వస్తాయి. చాలా మంచి ఇది బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది. ఇదిగోండి, దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. కొంచెం జరిపి కూడా చూపిస్తాను, ఎందుకంటే మీరు కౌంట్ చేయడం మీకు ఈజీగా ఉండాలని మొత్తం స్లోగా చూపిస్తున్నాను. చేయాల్సింది ఏమీ లేదు, మొత్తం కౌంట్ చేసుకోవాలి. ఇదిగోండి, దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి నేను చెప్పాను, మీరు కౌంట్ చేసుకోవాలి. లేకపోతే మీరు అంటే వీడియో చాలా హార్డ్గా కూడా లేదు. క్వశ్చన్స్ అనేది చాలా ఈజీ క్వశ్చన్స్, కౌంట్ చేసుకోవాలి అంతే. దీనిలో కూడా చూడండి చిక్స్ ఉన్నాయి. ఒకటి చిక్స్ చనిపోయింది, ఎందుకంటే 2 డేస్ నేను కూడా లేకపోవడం వల్ల తీయలేదు. ఇలాగానే ఉంచితే ఏమవుతాయంటే చీమలని తొందరగా వచ్చేస్తాయి. అందుకోసం ఇవి తీసేయాలి. చనిపోయిన చిక్స్ని కానివ్వండి, పలిగిపోయిన ఎగ్స్ ఉంటే ఆ వాసనకి ఏమవుతుందంటే చీమలు వచ్చేస్తాయి. చీమలు వచ్చిన తర్వాత మీకు ఒక్క చిక్స్ కూడా మళ్ళీ మీకు మిగిలది, మొత్తం అవి కొరుకుతూ చంపేస్తాయి వాటిని. దీనిలో కూడా చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి చూడండి. దీనిలో కూడా ఇంకా మీకు ర్యాంబో చిక్స్ అనేవి ఎలా వస్తాయి అనేది దానిపైన నేను వీడియో చేశాను. ఈ వీడియోలో మీకు లాస్ట్లో ఆ వీడియో కూడా మీకు వస్తుంది, డిస్ప్లే మీద చూడొచ్చు మీరు, స్క్రీన్ పైన అది కూడా ఇస్తాను. ఎందుకంటే ర్యాంబో చిక్స్ మనం కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. అది ఎలా చేయాలి, మనం ఏ బర్డ్స్కి పేరింగ్ అనేది చేస్తే మనకు రిజల్ట్ అనేది ర్యాంబో వస్తాయి చూపిస్తాను. ఇంకా వచ్చిన తర్వాత కూడా మనకు కొన్ని పేరింగ్ చేయాలి, మనకు మంచి క్వాలిటీ ర్యాంబో రావాలంటే. దీనిలో చూడండి బర్డ్స్ వాటి యొక్క చూడండి ఫీమేల్ చిక్స్ని ఎలా తినిపిస్తుంది చూడండి. దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి. ఒక చిక్స్ అయితే పలిగిపోయి ఉన్నాయి చూడండి, ఫీమేల్కి అంటుకొని ఉన్నది, అది నేను తీసేస్తాను మళ్ళీ. దీనిలో చాలా మంచి ఫీమేల్ ఉంది. కలర్ కూడా చూడండి, ఫీమేల్ నా దగ్గర ఉంటే వాటి ఫెదర్స్ చూడాలి, ఎలాంటి ఫెదర్స్ ఉన్నాయి, ఎలా షైనింగ్లో ఉన్నాయి. అవి ఎలా వస్తాయంటే మనం వాటికి ఇచ్చిన ఫుడ్ మీద ఉంటుంది, మనం వాటికి ఎలా ఉంచామో దాని వల్లనే బర్డ్స్ అనేవి హెల్దీగా ఉంటాయి, ఇంకా యాక్టివ్గా ఉంటాయి. మీకు ఇంకా చూడండి ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను, మీరు కౌంట్ చేసుకోవాలి ఎన్ని చిక్స్ ఉన్నాయని. చిక్స్ ఇదిగోండి, దీనిలో పైడ్ ఫీమేల్, ఇది హ్యాండ్ టైం చేసింది. దీనిలో చూడండి అల్బినో మొత్తం ఫ్లక్కింగ్ అయిపోయింది, ఫైటింగ్ చేసుకోవడం వల్ల మొత్తం ఫెదర్స్ వెళ్ళిపోయినాయి చూడండి. అల్బినో ఫీమేల్ ఇది మొత్తం కానీ మళ్ళీ వచ్చేస్తాయి అవి ఫైటింగ్ చేసుకున్న మొత్తం ఫెదర్స్ అనేవి కింద పడి మాత్రం అవి ఫెదర్స్ వచ్చేస్తాయి. ఇదిగోండి, దీనిలో కూడా ఉన్నాయి ఫీమేల్ జరిపి మీకు చూపిస్తాను. ఇంకా ఎగ్స్ కూడా ఉన్నాయి చూడండి. దీనిలో ఎగ్స్లో ఒక 2 ఎగ్స్ అయితే మనకు అన్ఫెర్టైల్ కనిపిస్తున్నాయి, మొత్తం బ్లాక్గా అయిపోతున్నాయి. అంటే దాంట్లోకి వెళ్ళైతే మనకు చిక్స్ బేబీస్ అయితే రావు, మిగిలిన దాంట్లోకి వెళ్ళైతే వస్తాయి. ఎందుకంటే బయటికి వచ్చేసింది ఫీమేల్, మీకు చూపిస్తాను. దీనిలో మొత్తం చూడండి ఒకటి బ్లాక్ అయిపోయింది ఎగ్స్, మిగిలిన చిక్స్ ఉన్నాయి. ఇప్పుడు 24 కుండలు చూద్దాము. చాలా మంచి కలర్ ఫీమేల్ చూడండి. ఫీమేల్ ఒక కలర్ చూడండి ఎంత మంచి కలర్లో ఉన్నది.
ఇంకా దీనిలో 4 ఎగ్స్ కూడా ఉన్నాయి. చాలా మంచి కలర్ ఫీమేల్ ఉన్నది. దీనిలో చూద్దాం 25 నెంబర్ కుండలో. దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి. దీనిలో చూడండి 2 చిక్స్ అనేవి ర్యాంబోలో వస్తాయి. అది కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే నేను పోయినసారి పేరింగ్ చేసిన ఫీమేల్ మేల్స్ అన్ని దీనిలో రిలీజ్ చేశాను. దగ్గర 6, 7 నా దగ్గర ర్యాంబో ఉన్నాయి మేల్ ఫీమేల్. ఇదిగోండి ఇవి ఏమో మనకు ర్యాంబోలో వస్తాయి. ఇంకా ఫెదర్స్ అన్నీ రాలేదు. ఇదిగోండి మీద చూడండి హెడ్ ఎల్లో హెడ్ గోల్డెన్ హెడ్ ఉన్నది. దాని కింద బ్లూ కలర్లో డాట్ కూడా ఉన్నది. ఇంకా చిక్స్ బ్లూ సిరీస్లో వస్తున్నాయి. ఇది ఎలాంటి ఫెదర్ అనేది ఎలా వస్తుంది అది కూడా మీకు చూపిస్తాను. దీని ఒక 5, 6 1 వీక్ తర్వాత ఎలాంటి వాటి ఫెదర్స్ వస్తాయి కూడా చూపిస్తాను. దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి చూడండి, హెల్దీగా ఉన్నాయి. దీనిలో కూడా ఒకటి క్రిమినోలో ఉన్నది, ఒకటి బ్లూ కోబాయిడ్లో వస్తుంది మనకు, ఒకటి వైల్డ్లో ఉన్నది. దీనిలో చూడండి 4 ఎగ్స్ ఉన్నాయి. 4 ఎగ్స్ ఉన్నాయి దీనిలో కూడా చూడండి. 28 నొక్కుండా దీనిలో మొత్తం చిక్స్ ఉన్నాయి చూడండి. ఒకటి అల్బినోలో వస్తుంది, ఒకటి పైడ్, ఒకటి వైల్డ్, ఒకటి ఆఫ్లైన్ కోబాయిడ్లో ఉన్నది. మీకు వైల్డ్ అనేది చూపిస్తాను చూడండి. వైల్డ్ చిక్స్ ఒక సైజ్గా చూడండి, ఇంత సైజ్ మంచిగా ఉంది. ఇది రియల్ బడ్జెట్స్ అండి. వైల్డ్ మనకు దొరికే ఆస్ట్రేలియాలో దొరికే బర్డ్స్ అనేవి ఇదే కలర్లో వస్తాయి, గ్రీన్ కలర్లో వైల్డ్ చిక్స్. మిగిలిన మొత్తం ఇవి వీటి న్యూట్రిషన్లో వచ్చిన బర్డ్స్ అవి అన్నీ కలర్స్ అనేవి. రియల్ బర్డ్స్ అంటే ఇది వైల్డ్ ఇదే కలర్లో వస్తాయి, మనకు ఆస్ట్రేలియా దొరుకుతాయి, అడవిలో దొరికే బర్డ్స్ అనేది. ఇప్పుడు చూడండి 29వ నెంబర్లో దీనిలో ర్యాంబో చిక్స్ కూడా ఉన్నది, మీకు చూపిస్తాను చూడండి. మీకు ముందు 2 చిక్స్ చూపించాను కానీ అవి ఎలా కలర్లో వస్తాయి అది మీకు ఇదిగోండి దీనిలో ర్యాంబోది ఉన్నది చిక్స్ ఒక క్వాలిటీ కూడా చూడండి ఎలా ఉన్నది, అది కూడా మీకు తీసి చూపిస్తాను. దీనిలో చిక్స్ ఎన్ని ఉన్నాయి అవి మీరు అదే కౌంట్ చేసుకోండి, చిక్స్ ఎన్ని ఉన్నాయి. ఇదిగోండి ఎల్లో హెడ్ బ్లూ కలర్లో చూడండి, క్లియర్ వెయిన్స్ బ్లూ డాట్ కింద ఉన్నది బ్లూ సిరీస్లో. ఇదిగోండి ర్యాంబో చిక్స్ చూడండి. గెలిచిన వాళ్ళకు కావాలంటే ఈ చిక్స్ కూడా నేను ఇచ్చేస్తాను, చెప్పాను ముందుగానే. వాళ్ళకు వచ్చి తీసుకోవాలి, మీకు నచ్చిన బర్డ్ ఏది ఉన్నది అది ఇదే ఇచ్చేస్తాను సరైన సమాధానం ఇచ్చిన వాళ్ళకి. ఇదిగోండి దీనిలో 2 బ్లూ కలర్లో కూడా ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తాను. ఒకవేళ ఇలా మేల్ లేకపోతే ఫీమేల్ ఇలా ఉండాలి మనకు, బ్లూ సిరీస్లో క్లియర్ విన్స్లో ఉండాలి. ఆఫ్లైన్ క్లియర్ విన్స్ బ్లూ సిరీస్ ఇలాంటి ఫీమేల్ అన్నా మేల్ అన్నా ఉండాలి. ఇంకా ఇంకొక చూపిస్తాను నేను కలర్, అలాంటి దాంట్లో మేల్ అన్నా ఫీమేల్ అన్నా ఉంటే వాటితో మనం పేరింగ్ చేసుకుంటే మనకు ర్యాంబో చిక్స్ అనేవి వస్తాయి. ఆల్రెడీ నేను అది పేరింగ్ చేశాను, అది ఎలా ఉన్నదని మీకు ఈ వీడియోలో లాస్ట్లో ఆ వీడియో మీకు డిస్ప్లే మీద వచ్చేస్తుంది మీ స్క్రీన్ పైన, మీరు చూడండి ఎలాంటి మనం బర్డ్స్ పేరింగ్ చేసుకుంటే చిక్స్ అనేవి మనకు ర్యాంబో వస్తాయని. ఇదిగోండి దీనిలో కూడా కొద్దిగా ఫ్లక్కింగ్ అనేది చేస్తుంది. ఇంకా చూడండి రెట్టెలు కూడా మొత్తం బ్లాక్లో ఉన్నాయి. హెల్తీగా లేని చిక్స్ ఒక రెట్టెలు అనేది బ్లాక్లో వస్తాయి. ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను మీకు, పోయిన ప్రోగ్రెస్ వీడియోలో. ఎందుకంటే చిక్స్ కూడా మొత్తం హెల్తీగా ఉంటే బూర్లు ఉంటాయి, ఇంకా రెట్టెలు వైట్ వస్తాయి. ఇందులో రెట్టెలు అనేవి చూడండి మొత్తం బ్లాక్లో వేస్తున్నాయి. అంటే వాటి పేరెంట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, వాటిలో ఏమైనా లోపం ఉండడం వల్ల అవి చిక్స్కి తినిపిస్తాయి, లేకపోతే ఫ్లక్కింగ్ చేయడం వల్ల రెట్టెలు అనేవి ఇలా బ్లాక్లో వేస్తాయి. ఇదిగోండి మొత్తం ఫ్లక్కింగ్ అవుతున్నాయి వీటి కూడా, ఎందుకంటే ఇక్కడ మొత్తం బూర్లు లేవు. ఫ్లక్కింగ్ అయితే ఎలాంటి మనకు ఇబ్బంది ఏం లేదండి. అవి చిక్స్ మళ్ళా ఫెదర్స్ అనేది వచ్చేస్తాయి. ఫ్లక్కింగ్ అయితే అవి బయటికి వచ్చిన తర్వాత అవి సెల్ఫ్ అయిపోతాయి కదా, అప్పుడు అవే ఫెదర్స్ వచ్చేస్తాయి. అలా మనకు టెన్షన్ తీసుకునే అవసరం ఉండదు. ఇది కూడా దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి. మొత్తం మీరు చిక్స్ని కౌంట్ చేసుకోండి. కౌంట్ చేసిన తర్వాత మీరు కింద కామెంట్ చేయండి. సరైన కామెంట్ చేసిన వాళ్ళకి, సరైన ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి 3 మెంబర్స్కి నేను బజ్జీస్ అనేది ఫ్రీగా 2 పేర్స్ మొత్తం 6 పేర్స్ ఇస్తాను. మీకు తెలిసిందే నా దగ్గర బర్డ్స్ అనేవి ఎలాగా ఉంటాయి చూడండి, ఎంత హెల్తీ బర్డ్. ఇదిగోండి ఇలాంటి మేల్ అన్నా ఇలాంటి ఫీమేల్ అన్నా ఉండాలి. చూపిస్తాను చూడండి, ఎల్లో హెడ్ బ్లూ సిరీస్లో బ్లూ కోబాయిడ్లో మేల్ అన్నా ఫీమేల్ అన్నా ఇలా ఉండాలి. ముందు మీకు 2 చిక్స్ చూపించడం, అలాంటి దానిలో మేల్ బ్లూ సిరీస్లో మేల్ అన్నా ఫీమేల్ అన్నా ఏదైనా ఒకటి, మేల్ ఇలా ఉంటే ఫీమేల్ అలా, ఫీమేల్ ఇలా ఉంటే మేల్ అలా తీసుకొని మనం పేరింగ్ చేసుకోవాలి. అలాంటి దానికి చిక్స్ అనేవి మనకు ర్యాంబో వస్తాయి. ఇంకోటి ఫీమేల్ మీకు చూపిస్తాను చూడండి, అప్పుడు మీకు చూపించిన ఫీమేల్ ఫెదర్స్ ఎక్కువ రాలేదు. ఇంకోటి చూపిస్తాను బ్లూ సిరీస్లో, ఈ ఫీమేల్ని చూడండి, వీటి ఫెదర్స్ని చూడండి మీరు. ఇలా కూడా మనకు మేల్ అన్న ఫీమేల్ ఇది ఇదిగోండి బ్లూ సిరీస్లో
ఎలాంటి మేల్ అన్నా మనకు ఫీమేల్ అన్నా అది ఇప్పుడు 32 నెంబర్లో మీకు కుండలో చూపించాను చూడండి, అలాంటి మేల్ అన్న ఫీమేల్ ఏదైనా ఇలా ఒకటి అలా ఒకటి ఉండాలి. వాటితో మనకు ర్యాంబో చిక్స్ వస్తాయి. ఇది కూడా ఇంత హెల్తీ చిక్స్ వచ్చింది. సైజ్ కూడా చూడండి, ఇంకా కుండ బయటకు ఫ్లైయింగ్ చేస్తుంది అంటే ఒక 1 వీక్లో బయటకు వచ్చేస్తాయి. దీనిలో ఒకటి ర్యాంబో చిక్స్ కూడా ఉన్నది. మొత్తం మీరు కౌంట్ చేసుకోండి ఎన్ని చిక్స్ ఉన్నాయని. దీనిలో ర్యాంబో చిక్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇది బ్లూ ఆఫ్లైన్లో వస్తుంది. ఇది కూడా చాలా హెల్దీగానే ఉన్నది. దీనిలో ఒకటి ర్యాంబో కూడా ఉన్నది. ఇదిగోండి, మూలకు ర్యాంబో ఉన్నది, బ్లూ పక్కకు క్రీమినో దగ్గర వెళ్ళిపోయింది. చిక్స్ మీరు కౌంట్ చేసుకోండి. ఎక్కువ శాతం నా కుండలో 5 చిక్స్ ఉంటాయి. అది మీరు చూసుకోవాలి. ఒక్కొక్క దానిలో 3, 2 కూడా ఉన్నాయి. మీరు కౌంట్ చేసుకోవాలి. ఇది కూడా ర్యాంబో వస్తుంది చూడండి. ఆ తర్వాత ఇవి కూడా బ్రీడింగ్ చేసిన తర్వాత వీటి యొక్క చిక్స్ అనేవి మనకు మంచి క్వాలిటీలో ర్యాంబోలో వస్తాయి. వాటి యొక్క చిక్స్ అనేవి మీకు చూపిస్తాను చూడండి. ఈ బాడీని తీసుకుని పోతున్నాను, ఇంకోటి చూపిస్తాను ర్యాంబో. ఎందుకంటే ఇలాంటి మేల్ అండ్ ఫీమేల్ నా దగ్గర ఇలాంటిది ఉన్నాయి. వాటికి వచ్చిన చిక్స్ ఇది ర్యాంబోది చూపిస్తాను. నా దగ్గర వీటి మేల్ అండ్ ఫీమేల్ ఎలా ఉన్నది, వాటి యొక్క రిజల్ట్ అనేది నాకు ఇప్పుడు ఎలా వచ్చింది అది మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ చిక్స్ చూడండి. ఈ కుండ పైన ఉన్నది మేల్ అండ్ ఫీమేల్ నాకు ఆ కలర్లో ఉన్నాయి. వాటి యొక్క చిక్స్ చూడండి, నా చేతిలో ఉన్న కలర్లో ఇప్పుడు చిక్స్ నాకు వచ్చింది. ఎందుకంటే రిజల్ట్ చూడండి. ఇంకా వీటి నా చేతిలో ఉన్న బర్డ్స్కి ఒకవేళ ఇంకా మనం మంచి పేరింగ్ ర్యాంబో చేస్తే ఇంకా మాకు మంచి చిక్స్ అనేది వస్తుంది మనకు. ఇదిగోండి చూడండి, చాలా మంచి సైజ్ చిక్స్ ఇది ర్యాంబోది. ఇంకా ఫెదర్స్లో ఇంకా షైనింగ్ వస్తుంది. ఇంకా మనకు ఇది సెల్ఫ్ అయిన తర్వాత ఇంకా మంచిగా మనకు కనిపిస్తుంది. ఇంకా ఫెదర్స్ అన్నీ రాలేదు. దీన్ని వదిలేస్తాను కుండలో. దీన్ని కూడా కుండలో వేసేస్తాను. ఇది రైట్ 29లో అది ఉండే, ఇది ఇదే కుండలో ఉన్న ఆ కుండలో వేసాను. 33లో ఇది తీశాను, 33లో అది నేను వేసేస్తాను. ఇదిగోండి, చాలా మంచి కలర్స్లో బర్డ్స్ ఉన్నాయి. మీరు ఉట్టిగా సమాధానం చెప్పండి, గెలుచుకోండి బర్డ్స్ని. ఇదిగోండి, దీనిలో కూడా ఉన్నాయి. చూడండి, దీనిలో ఫైటింగ్ జరిగినట్టు ఉన్నాయి చూడండి. దీనిలో మొత్తం 5 చిక్స్ చనిపోయినాయి కాదు, చంపేశాయి. 5 చిక్స్ చూడండి. ఎప్పుడు జరిగింది ఫైటింగ్ నేను కూడా చూడలేదు. 2 డేస్ తర్వాత నేను చూస్తున్నాను. ఇదిగోండి, మొత్తం 5 చిక్స్ ఉండే. కాలనీలో ఫైటింగ్ అవుతుంటుంది, కానీ ఉన్నప్పుడు మనం చూసి వాటిని సపరేట్ చేసేయాలి. ఫైటింగ్ చేసిన ఫీమేల్ని ఎక్కువ శాతం ఫీమేలే ఫైటింగ్ చేస్తుంది కుండ కోసం, బ్రీడింగ్ బాక్సెస్ కోసం. చూడండి, దీనిలో మొత్తం 5 చిక్స్ ఉండే. ఇప్పుడు వాటిని తీసేస్తాను. ఇదిగోండి, దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి, హెల్దీ చిక్స్ ఉన్నాయి. దీనిలో కూడా చాలా మంచి కలర్స్లో చిక్స్ వస్తున్నాయి చూడండి. దీనిలో అయితే ఎగ్స్ ఉన్నాయి. దాని కింద చూద్దాం 37లో. దీనిలో కూడా 5 చిక్స్ ఉన్నాయి 37లో. హెల్దీ చిక్స్ ఉన్నాయి చూడండి. దీనిలో కూడా 37. దీనిలో అయితే ఏమీ లేదు. 39లో చూడండి, కొద్దిగా కుండ పచ్చిగా అయిపోతుంది. ఇప్పుడు నేను సాఫ్ట్లో అయితే వేయలేదు, 2 డేస్ అయింది. కానీ మీకు ఆల్రెడీ వీడియో చెప్పాను, కొన్ని పేరెంట్స్ వాటర్ని ఎక్కువ తాగి చిక్స్ని తినిపిస్తే ఇలా కుండలు మొత్తం అన్ని మోషన్స్ పచ్చిగా తడిగా వేస్తాయి బర్డ్స్ చిక్స్. దీనిలో కొద్దిగా నేను కూరల పొట్టు వేసేసాను. ఇది 40లో ఏమీ లేదు. 41 చూడండి, మొత్తం 5 చిక్స్ ఉన్నాయి 41లో. చూడండి, హెల్దీ చిక్స్ ఉన్నాయి. 41 కుండలో ఒకటి చిన్న చిక్స్ ఉన్నాయి చూడండి. ఈరోజు వెళ్ళినట్టు ఉన్నది దీనిలో. ఇప్పుడు వాటిని మళ్ళీ నేను షిఫ్ట్ చేసేసాం వేరే కుండలో. ఎప్పుడైతే మీకు బ్రీడింగ్ చూపిస్తాను. ఇప్పుడు చూద్దాం. దీనిలో చూడండి చిక్స్ ఉన్నాయి. దీనిలో 2 చిక్స్ చూడండి చనిపోయినాయి. దీనిలో కూడా మొత్తం బ్లాక్ కలర్లో మారిపోయి చూడండి, చనిపోయి. వీటి తీసేస్తాను. చీదకపోతే చీమలు వచ్చేస్తాయి తొందరగానే. ఇది చనిపోయి ఒక 2 డేస్ అయినట్టు ఉన్నది. ఎందుకంటే మొత్తం కలర్ కూడా చేంజ్ అయిపోయింది, అది బ్లాక్ కలర్లో అయిపోయినాయి అవి. వాటిని తీసేస్తాను. దీనిలో చూడండి, దీనిలో మొత్తం 6 ఎగ్స్ ఉన్నాయి. దానిలో ఒక ఎగ్స్ అనేది అన్ఫర్టైల్ అయిపోయింది. దీనిలో చూడండి, లుటినో ఫీమేల్ చిక్స్ తీసుకుని ఉన్నాయి చూడండి. లుటినో ఫీమేల్ ఉన్నది. దాని పక్కకు చూడండి అల్బినో ఫీమేల్. ఇటు లుటినో ఫీమేల్ ఉన్నది, దాని పక్కకు అల్బినో ఫీమేల్ ఉన్నది. 44లో లుటినో, 45లో అల్బినో ఫీమేల్. దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి చూడండి, చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి దీనిలో కూడా. ఇప్పుడు చూద్దాం, 46లో ఏమీ లేదు. 47లో కూడా చిక్స్ ఉన్నాయి. మీకు చూపిస్తాను ఎన్ని చిక్స్ ఉన్నాయి, జరిపి చూపిస్తాను చూడండి. 47లో
చిక్స్ మనం చూసుకోండి, కౌంట్ చేసుకోండి మీరే ఎన్ని చిక్స్ ఉన్నాయి దీనిలో. 47 కుండలో. ఇప్పుడు చూద్దాము. 48లో ఏమీ లేదు. 49లో ఎగ్స్ ఉన్నాయి. 50 నెంబర్ కుండలో కూడా ఎగ్స్ ఉన్నాయి. 51లో చూడండి ఫీమేల్ ఎంత తినిపిస్తుంది చూడండి. చాలా మంచి కలర్లో ఫీమేల్ ఉన్నది. ఇదిగోండి ఎలా తినిపిస్తాయి. బజ్జీస్ అంటే చాలా తినిపిస్తాయి చూడండి. వాటి యొక్క పొట్ట చూడండి ఎంత నిండిపోయింది. ఇంకా తినిపిస్తూనే ఉన్నది అది. బజ్జీస్ చిక్స్ను చాలా తినిపిస్తాయి. అందుకని చెప్పాను, మీకు వీడియోస్ చెప్తుంటాను. ఇప్పుడు బ్రీడింగ్ సీజన్లో నా దగ్గర బజ్జీస్ అనేవి 100 kgs కొరలు తింటాయండి. పోయిన సీజన్లో 80 pairs ఉండే. మీరు చిక్స్ని కౌంట్ చేసుకోండి ఎన్ని చిక్స్ ఉన్నాయి. ఇదిగోండి మొత్తం జరిపి మీకు చూపిస్తున్నాను. దీనిలో ఎన్ని చిక్స్ ఉన్నాయి అది చూసుకోవాలా మీరు. పోయిన సీజన్లో నా దగ్గర 80 pairs ఉండే. దానిలో 100 kgs కొరలు తింటున్న బర్డ్స్ అనేవి. ఇదిగోండి మీరు మొత్తం చిక్స్ కౌంట్ చేసుకోండి ఎన్ని చిక్స్ ఉన్నాయని. ప్రతి కుండలో మీకు చూపిస్తున్నాను. మీ దగ్గరికి వెళ్ళి సైడ్లోకి వెళ్ళి మొత్తం చూపిస్తున్నాను. బర్డ్స్ని జరిపి కూడా చూపిస్తున్నాను. ఇదిగా మీరు కౌంట్ చేసుకోవాలి. దీనిలో ఎగ్స్ ఉన్నాయి 54లో. దీనిలో ఏమీ లేదు. దీనిలో చూడండి ఇది కూడా ర్యాంబో ఫీమేల్ చూడండి. ఇది కూడా దీని ఒక చిక్స్ కూడా మనకు ఇంకా మంచి క్వాలిటీలో వస్తాయి. ర్యాంబో కోసం వర్కింగ్ ఫీమేల్ చూడండి. దీనిలో 4 eggs ఉన్నాయి. ఫస్ట్ టైం బ్రీడింగ్ చేసి ఉన్నాయి చూడండి. మొత్తం బ్రీడ్ వచ్చి ఉన్నది. దీనిలో చూడండి మొత్తం చిక్స్ ఉన్నాయి. క్లియర్ వెయిన్స్ ఫీమేల్ ఉన్నాయి చూడండి. దీనిలో చిక్స్ ఉన్నాయి. దీనిలో కూడా చూడండి 6 eggs కూడా ఉన్నాయి. దీనిలో చిక్స్ కూడా ఉన్నాయి ఈ కుండలో కూడా. దీనిలో చూడండి దీనిలో మొత్తం చిక్స్ ఉన్నాయి. ఎన్ని చిక్స్ ఉన్నాయి మీరు కౌంట్ చేసుకొని చూడండి. ఈ సైడ్ కూడా ఉన్నాయి, ఈ సైడ్ కూడా చిక్స్ ఉన్నాయి చూడండి. హెల్దీ చిక్స్ ఉన్నాయి. రెట్టెలు కూడా చూడండి ఎంత వైట్ కలర్ రెట్టెలు ఉన్నాయి. హెల్దీ చిక్స్ ఉన్నాయి దీనిలో. మొత్తం మీరు కౌంట్ చేసుకోవాలి ఎన్ని చిక్స్ ఉన్నాయో. దీనిలో కూడా చూడండి దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి. చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి దీనిలో కూడా. ఇదిగోండి దీనిలో కూడా ఉన్నది ఫీమేల్ ఉన్నది. ఇది కూడా మన ర్యాంబో కోసం పనికి వచ్చేసి ఫీమేల్, ర్యాంబో ఫీమేల్. ఇది కూడా చూడండి ఎక్స్పై ఉన్నది. దీనిలో కూడా చూడండి ర్యాంబో ఫీమేల్ ఉన్నది. ఇంకా చాలా ఫీమేల్ ఎక్స్పై కూర్చుని ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం. 67లో ఏమీ లేదు. 68లో ఎగ్స్ ఉన్నాయి. 69లో ఫీమేల్ ఉన్నాయి చూడండి. దానిలో ఎగ్స్ ఉన్నాయి. బ్లూ కలర్లో ఫీమేల్. దీనిలో కూడా ఎగ్స్ ఉన్నాయి. 71 72లో చూడండి ఫీమేల్ ఉంది ర్యాంబోది. చిక్స్ని తినిపిస్తుంది కానీ ఇంకొక పక్క చూడండి ఒక చిక్స్ చనిపోయి కూడా ఉన్నది, చిన్నది చిక్స్. ఇప్పుడు ఆ చిక్స్ని తీసేస్తాను. దీనిలో ఇదిగోండి ఫీమేల్ బయటికి వచ్చేస్తుంది ర్యాంబో ఫీమేల్. ఒక చిక్స్ ఉన్నది, ఒక 3 eggs కూడా ఉన్నాయి. ఒక చిక్స్ అనేది చనిపోయింది. ఆ చిక్స్ని తీసేస్తాను. మొత్తం మీరు కౌంట్ చేసుకోండి. బ్రీడింగ్ ప్రోగ్రెస్ ఇప్పుడు అయిపోయింది చూపించడం. కౌంట్ చేసి నాకు కింద కామెంట్స్ చేయండి ఎన్ని చిక్స్ ఉన్నాయని. ఇవి నేను తీసేస్తాను. ఇంకా మనకు ర్యాంబో చిక్స్ రావాలంటే మనం దేంతో పేరింగ్ చేసుకోవాలి అనేది మీకు కావాలంటే ఆ వీడియో మీకు కావాలంటే ఇది రైట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి. నేను ఎలాంటి బర్డ్స్తో పేరింగ్ చేసి ఈ ర్యాంబో చిక్స్ అనేది నా దగ్గర వచ్చాయి అనేది మీకు చూపిస్తాను. అది చూడాలంటే ఇది రైట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి. అలాగే బజ్జీస్ మన ఏదైనా బర్డ్స్ కానివ్వండి అవి బ్రీడింగ్ చేయకపోవడం ఎలాంటి కారణం వల్ల మనకు అవి బ్రీడింగ్ అనేది చేయవు. ఆ వీడియో చూడాలంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి. అలాగే సెంటర్లో ఉన్న నా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో బర్డ్స్తో ఎలా బ్రీడింగ్ తీసుకోవాలని చెప్తున్నాడు. అలాగే నెక్స్ట్ ఫ్రైడే మీకు వీటి యొక్క ఎవరు గెలిచారు అనేది వాళ్ళ పేరు అనేది చెప్తాను నెక్స్ట్ ఫ్రైడే బ్రీడింగ్ ప్రోగ్రెస్లో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.